హలో అండి. ఇవాళ నేను మీకు వంకాయ కారం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి ఇది. ఈ వంకాయల్ని కడుక్కొని 4 ఘాట్లుగా పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాము. ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలు పక్కన పెట్టుకొని కొంచెం నూనె పొయ్యి మీద వేసుకొని అది కొంచెం వేడవంగానే ఆ వంకాయల్ని తీసి ఈ నూనెలో వేసుకుందాము. ఇది చాలా తేలికండి, చాలా బాగుంటుంది కూడా. కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. దీనిపైన కొంచెం ఒక 2 చిటికెట్లు సుమారు ఉప్పు వేసానండి. ఈ వంకాయలు మగ్గేటప్పుడు ఆ ఉప్పు కూడా ఆ వంకాయల్లోకి వెళ్తుంది, కొంచెం టేస్ట్ ఉంటుంది సవ్వదనంగా లేకుండా. తర్వాత ఈ మూత పెట్టుకుంటూ ఈ వంకాయల్ని తడవకోసారి ఇలా కలబెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గబెట్టుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ప్రయత్నించండి, మీకు నచ్చుతుంది. ఇలాగా మూత పెట్టుకుంటూ మగ్గిన వంకాయల్ని చూడండి, ఇవి మగ్గినవి, చిన్నవిగా ఉన్నాయి కదండి, ఇవి మగ్గినవి. ఇవి పక్కకు తీసుకుందాము. తర్వాత ఈ పెద్దవిగా ఉన్నాయి మాత్రం కొంచెం మగ్గాలండి, అవి మగ్గలేదు. సో వాటిని కొంచెం సేపు మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఉంచుకుంటే మగ్గుతాయి. తర్వాత చూడండి, ఇవి కూడా మగ్గిపోయినాయి. సో వీటిని కూడా పక్కకు తీసుకుందాము. ఇవి ఆరేలోగా మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్నులపాయ మొత్తం వేసుకొని అందులో కొంచెం కల్లుప్పు, జీలకర్ర, కారము, కరివేపాకు, కొబ్బరి పొడి వండది, ఆ కొబ్బరి పొడి వేసుకొని మిక్సీకి వేసుకుందాం. ఇది ముద్దలాగా అవుతుందండి. ఈ ముద్ద చిన్నులపాయ కారం ముద్దని ఈ వంకాయల మధ్యలో కొంచెం కొంచెంగా పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. అన్ని వంకాయల్లో అలానే పెట్టుకొని పక్కన పెడదాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఒక ఉల్లిపాయ సరిపోతుందండి, అన్నంలో కలుపుకోవటానికి మోయినంగా సరిపోతుంది. తర్వాత మనం తాలింపు వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని అందులో ఈ ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు సగం బడ వేగినాక మనం ఈ వంకాయ కారాలు పెట్టుకుని వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసానండి. తర్వాత ఈ వంకాయల్లో పెట్టుకోగా ఉన్న చిన్నులపాయ కారం ముద్ద మిగిలింది ఈ ఉల్లిపాయల్లో వేసేసి బాగా కలిసేదాకా కలబెట్టేశానండి. ఇది అన్నంలోకి కలుపుకోవటానికి కూడా బాగుంటుంది, సరిపోయిద్ది. తర్వాత ఈ వంకాయలు కారం పెట్టుకునేవి ఇందులో వేసేసాను. చూడండి, ఇవి కొంచెం అట్లాగా ఆ ఉల్లిపాయ మొత్తం కలబెట్టి ఈ వంకాయలు కలిసేదాకా మనం కొంచెంసేపు ఉంచుదాము. ఎక్కువసేపు అవసరం లేదండి, సరిపోద్ది. ఒక 4 నిమిషాలు అట్లా సరిపోద్ది. ఇది చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి. ఇవి కొంచెం ఆ ఉల్లిపాయ కూర కలుపుకొని ఆ వంకాయ ముక్క నంచుకుని తింటుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.